మనతో పాటు పృథ్వీరాజన్ ఉన్నారు, తెలుసు కదా. నిరుద్యోగులకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా అండగా కొట్లాడుతూ ఉంటాడు. ప్రభుత్వం పైన న్యాయం జరిగేంత వరకు కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడేటటువంటి సందర్భాలు ఎన్నో మనం చూసినాం. సో మరోసారి గ్రూప్ 1 సంబంధించి ప్రభుత్వం ఏదైతే తప్పుల తడకగా చేసింది, రిజల్ట్స్ కావచ్చు, ఎగ్జామ్ కండక్షన్ కావచ్చు, చాలా వరకు ఈ విషయాలు మరి మాట్లాడదామన్నతో ఏంటన్నా మరోసారి ఏం జరిగింది, అసలు మరోసారి ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏం చెప్తాం, జనానికి అయితే చెప్పాలి కదా. ఇప్పుడు కోర్టు మొన్న చిన్న ఉపశమనం ఇచ్చింది. రిజల్ట్స్ మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకుండా ఆపండి, దీంట్లో ప్రైమా ఫేసి కేసు కనబడతా ఉన్న, దీంట్లో తప్పులు జరిగినాయని చెప్పని నేను గతంలో కూడా ఇంతకుముందు చెప్పిన ఎంత తప్పులు తడక అని చెప్పని మీ ఛానల్లో కూడా మేము క్లియర్ కట్గా చెప్పినాము. చాలా గంటలు కూర్చొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా డీటెయిల్గా తీస్తే అసలు ఎంత ఘోరంగా ఉందంటే, ఒక స్టూడెంట్కు 120 మార్కులు వస్తాయి. వాళ్ళు టీఎస్పీఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, టీజీపీఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 100 మార్కులకే కట్ ఆఫ్, అక్కడికే అయిపోయింది హైయెస్ట్ మార్క్ అని. ఇదని చెప్పని ఆడి బొంగనే ఆయన 5 నిమిషాలు 10 నిమిషాలు లోపల తీసుకుపోయి మూసేసిర్రు. దానిలోకి వెళ్ళి మొత్తం ఆన్లైన్లోకి వెళ్ళి మొత్తం చేసి మొత్తం చేంజ్ చేసి పడేసిండ్రు. అయితే ఇవన్నీ మొత్తం ఏంటంటే కంప్లీట్గా రిజల్ట్స్ వచ్చిన వాటి అన్నిటి కూడా పక్క నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళకు సేమ్ మార్కులు వచ్చుడు, 2 సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకే 74 టాప్ ర్యాంక్స్ వచ్చుడు ఉండు. తర్వాత తెలుగు మీడియం వాళ్ళకు విపరీతమైన అన్యాయం జరిగింది అనేది డే 1 నుంచి చెప్తా ఉన్నాం క్లియర్ కట్గా. ఎట్లా జరుగుతున్నాయి తెలుగు మీడియం కంటే అసలు ప్రొఫెసర్సే లేరు కరెక్ట్ చేసిన వాళ్ళు ఎవడు. ఈ గ్రూప్ 1 స్థాయిలో ఉన్నటువంటి పేపర్స్ కరెక్షన్ చేయాలంటే మాత్రం దానికి ఒక మెరిట్ ఉన్నటువంటి వాడు కావాలి కదా. ఆ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ నీకు లేరు కదా. సో నీ కరెక్షన్స్ ఇంకోటి ఏంటంటే, ఈవెన్ వాళ్ళకి ఇచ్చినటువంటి కూడా ఇంగ్లీష్ సీట్స్ పెట్టి కరెక్షన్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ సీట్స్ కీ మొత్తం దాంట్లో పెట్టి తెలుగులో చేయమంటే ఇంటర్మీడియట్ వాళ్ళని డిగ్రీ వాళ్ళని పెట్టుకొని కరెక్షన్ ప్రాసెస్ వాళ్ళతో చేపిస్తే వాళ్ళు ప్రాపర్గా రావాల్సినటువంటి న్యాయం జరుగుతలేదు. ఈ పిల్లలకు న్యాయం అయితే జరగలేదు. సో ఇది కంప్లీట్గా ఏంటంటే ఇది ఒక కుప్ప, ఇది ఒక చెత్త కుప్ప లెక్క రిజల్ట్స్ బయటికి తీసుకొచ్చి పెట్టి చాలా అవమానం ఏంటంటే, మోస్ట్ అన్కాన్స్టిట్యూషనల్, మోస్ట్ అనెథికల్, మోస్ట్ ఇంప్రాక్టికల్ అప్రోచ్ తోటి ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు దీంట్లో ఏం బుటానీలు ఉన్నాయి, ఏంటిది ఏం సంగతి అనేది ఒక ప్రాపర్గా ఒక ఎంక్వైరీ కనుక వేసి పెట్టి దీన్ని వెంటనే ఈ రిజల్ట్స్ ఇక్కడక్కడ ఆపి, ఇప్పుడు ఎవరి దగ్గర ఈవెన్ వచ్చిన వాళ్ళకు కూడా ఉన్నది. ఇప్పుడు పుస్తకం రాసినటువంటి వాళ్ళు 5-6 పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు 10-15 ఏళ్ళ నుంచి దీనిలో ప్రిపేర్ అవుతున్న, టీచింగ్లో 10 ఏళ్ళు టీచింగ్ కూడా చేస్తున్నటువంటి వాళ్ళకు 52-53 మార్కులు వచ్చి వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఒక నెల 15 రోజులు క్రాష్ కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు 100కు పైన మార్కులు వస్తే ఇది ఏంది ఇది? సో జనాలందరికీ బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. దీంట్లో అన్ని రాజకీయ పార్టీల కుట్ర ఉన్నది. మరి దీంట్లో ఎవరెవరు ఏం ఆలోచన చేస్తారో తెలియదు. కానీ వీళ్ళందరూ మాత్రం ప్రాపర్గా కొనుక్కుంటే కనీసం కోర్టుల చుట్టూ తిరగాలన్నా కానీ ఇలా కోర్టులు కూడా అమ్ముడు పోయి ఉన్నాయి అని చెప్పని బయట టాక్ నడుస్తూ ఉన్నది. పైసల కట్టలు కూడా దొరుకుతూ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే జడ్జిలను కూడా మేనేజ్ చేసే స్థాయిలో రాజకీయ పార్టీలు ఉన్నాయన్నట్టుగా చాలా క్లియర్ కట్గా కనబడుతున్నది అలా సిస్టమ్. అసలు ప్రక్షాళన చేసినాము, చైర్మన్ మార్చినాము, ఎక్కడా లేని విధంగా గ్రూప్ 1 కండక్ట్ చేసినాము, రిజల్ట్స్ ఇచ్చినాము, వాళ్ళకి ఆఫీసర్ లెవెల్ మనం చూస్తున్నామని చెప్పడం ప్రభుత్వం, ఇదంతా కూడా అంటే ఫేక్ అనుకోవచ్చు. ఇదంతా ఫేక్ అబ్బా. వేష భాషలు మార్చి కాషాయ వస్త్రాలు ధరించి కాశీకి పోయి తలనీలాలు ఇచ్చుకున్న తలలు బోడలైన తలపులు బోడలా అని చెప్పని అన్నట్టుగా వీళ్ళ లోపట మార్పు లేనిది. నువ్వు ఎన్ని గుడులు తిరిగి ఏం చేసి ఎన్ని కమిటీలు ఎన్ని చైర్మన్లను ఎంతమందిని మార్చినా కానీ వాళ్ళ బేసిక్ ఆ చెత్త ఏదైతే తలకాయలలో ఈ పాలిటీషియన్స్ తలకాయలలో ఇప్పుడు ఉన్నట్టు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రిమండలిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈవెన్ కమిషన్ కూడా వాళ్ళ తలకాయల చెత్త ఆలోచన ఫస్ట్ మొదలు పక్కకు తీసేసి గ్రౌండ్లో ప్రాక్టికల్గా, సరే ముఖ్యమంత్రి అంటే ఎన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినాడు కాదు, ఆయనకు హోస్ట్ లేదు తెలియదు, ఆయన చుట్టూన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లకి అయితే ఉన్నది కదా, వాళ్ళని అట్లీస్ట్ చెప్పాలి కదా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్ అనేది మొత్తం ఈ ఆఫీసర్స్ గ్రూప్ 1 ఆఫీసర్స్ అంటే లోకల్గా ఆర్డీఓలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, రేపు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి రాష్ట్రాన్ని ఒక లైన్లో నడపాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను ఇట్లా చెత్త తయారు చేసి దాంట్లో మొత్తం ఏ రకంగా నువ్వు ఆ ఎగ్జామ్ను ఏ రకంగా చూసినా కానీ అదొక మోసం క్లియర్ కట్ కనబడుతుంది. ఈ ప్రక్షాళనలు ఇవన్నీ కమిషన్ చైర్మన్లు, ఈ బూర వెంకటేశ్వర్లు ఏమున్నదో మరి ఆయనకి ఎంతున్నదో తెలియదు. కానీ ఈయన వచ్చిన తర్వాత కూడా అంటే పాలిటీషియన్స్ అండర్గా ఉండి ఏ కమిషన్ అయినా కానీ రాజకీయ నాయకులు చెప్పు చేతులలో కనుక ఉంటే తప్పులు జరుగుతాయి, బరాబర్ జరుగుతాయి. ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళకి అతీతుడేం కాదు అని చాలా క్లియర్గా స్పష్టంగా ఉన్నది. ఎవరైనా అడిగితే ఎవరైనా మాట్లాడితే మీ మీద కేసులు పెడతాము, ఇట్లా నువ్వు కేసులు పెట్టి ఎక్కువ రోజులు ప్రభుత్వాలు నడవయి ఇప్పటికే మీరు బద్నాం అయిపోయి ఉన్నారు. రేపు భవిష్యత్తులో
మీరు మీ 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 అధికారం కాదు కదా. రేపు నిజంగా కరెక్ట్ ఓడు కనుక ఎవడన్నా వచ్చేది ఉంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రి అందరూ కూడా బొక్కల పోతారు వీళ్ళు చేసినటువంటి కథలకు, వీళ్ళు చేసినటువంటి మోసాలకు. కొన్ని సంవత్సరాల నుంచి జీవితం ఒక చిన్న ఉద్యోగం ఒక లక్ష్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు, రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళు ఊర్లలో కూలి పని చేసుకునే తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ పంపిస్తే తెలుగు మీడియంలో చదువుకొని ఒక విద్యార్థి మధ్యలో ఏడ్చిండు, కుక్కలకు జింపిన ఇస్తరాకు అయిపోయింది నా తెలంగాణ అని ఏడ్చిండు. అంత సమాజం మొత్తం చూసింది. ఇట్లా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరి గుండెలు కూడా అట్లే ఉన్నాయి. ఈవెన్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా నాకెట్లా వచ్చింది నాకు అర్థమైతే నా దగ్గర ఒక మెసేజ్ ఉన్నది, ఒక అతను పంపించిండు, అన్న నాకు మంచి మార్కులు వచ్చినాయి కానీ నేను మా అమ్మ క్యాన్సర్ వచ్చి బెడ్ మీద ఉంటే నేను ఆమె సర్వీస్ చేసుకుంటేనే దాదాపు 6 నెలలు ఉన్నా నాకు ఇన్ని మార్కులు ఎట్లా వచ్చినా నాకు అర్థమైతే లేదని చెప్పని ప్రతాప్ రెడ్డి అని ఒక మిత్రుడు నాకు మెసేజ్ ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అంటే ఈచ్ ఇండివిజువల్ కేసెస్ను చూసాను కాకుండా కానీ కోర్టులు కూడా ఏం చెప్పినా ఇప్పటిదాకా మీరు లేట్ వచ్చిరని చెప్తున్నారు కానీ ఇలా తప్పులు లేవని చెప్పి మాత్రం చెప్తలేరు. సో ఇప్పటికైనా కానీ దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఆపి దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ కనుక చేసి పెడితే, ఎందుకంటే ఎంతోమంది కొన్ని తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ ఆఫీసర్స్ అందరూ ఇటువంటి వాళ్ళు అంటే సబ్స్టాండర్డ్ ఉన్నటువంటి వాళ్ళని కనుక నువ్వు తీసుకొచ్చి పెడితే ఇది మోస్ట్ అనెథికల్ ప్రాసెస్ వీళ్ళు చేసింది కనుక దాన్ని ప్రాపర్గా చేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. నేను కూడా నిన్న మాట్లాడే ప్రయత్నం చేస్తే సో ఎక్కడ మాట్లాడినా కూడా కేసులు పెట్టడము, పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించడము ఇట్లా జరుగుతూ ఉందంటారు. నిజమే? వాస్తవం అయితే ఇట్లా అది ఒక ఆత్మహత్య కూడా జరిగింది. నేను మొన్న ఒకసారి చెప్పినా కూడా కదా, మీడియా సమక్షంగా చెప్పిన, అది ఎవరు చెప్పలేదు, ఈ సావుకు ముఖ్యమంత్రి కారణము ప్రభుత్వమే కారణం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిన. ఎందుకంటే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించింది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనతో ఇక్కడ ఉన్నారనుకో మాట్లాడుతున్నారు, మా ఫోన్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే అన్ని ట్యాపింగ్ గీపింగ్ అన్ని నడుస్తూనే ఉండొచ్చు ఇప్పటిదాకా. సో ఎవరన్నా ఇక్కడ రాగానే ప్రెస్లో కనిపించగానే ఇమీడియట్గా వాళ్ళ రూమ్లలోకి పోతున్నారు, బెదిరిస్తున్నారు, మీ మీద కేసులు పెడతామంటారు. అరే నువ్వు సపరేట్గా నోరు మూసుకొని నీ పన్ను చేసుకో, లేకపోతే నీకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, నీకు వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి, లేకపోతే నేను వేరే కేసుల ఈవ్టీజింగ్ కేసులు ఇట్లా ఏదో ఒకటి చేసి వాళ్ళను భయపెట్టించేసి వాళ్ళకి ఏమైపోయిందంటే ఆపోజిషన్ దగ్గర ఇప్పుడు సపోజ్ ఏమవుతుంది ఇట్లా జరిగింది ఏదో ఆపోజిషన్ దగ్గర కన్నా పోయి చెప్పుకోవాలని ఉన్నదనుకో వీళ్ళు కూడా సైలెంట్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ప్రొయాక్టివ్గా మరి ఇప్పుడు పిల్లలకి ఇట్లా ఒత్తిడి ఉన్నది కాబట్టి మేమందరం వచ్చి బహాటంగా బయట నిలబడి కొట్లాడాలని చెప్పిన ఆలోచన అయితే వీళ్ళకు కూడా ఉండాలి కదా. సో పిల్లలను కేసులు పెట్టుడు కావచ్చు, తప్పుడు కేసులు పెట్టుడు కావచ్చు, పేరెంట్స్ను ఒత్తిడి తీసుకొచ్చి కావచ్చు, కొంతమంది నిరాదీక్ష చేస్తే వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి కూడా వాళ్ళ పేరెంట్స్ను విపరీతంగా ఒత్తిడి చేసి అరే అమ్మాయి నీకెందుకురా నాయన బతికుంటే ఏదైనా బలిశాఖనే తిని బతకొచ్చు, ఏదంతా కూలి పని చేసుకున్నా బతకొచ్చు నాయన అని చెప్పని ఇళ్ళ ఫోర్సులు చేసి విడ్రా చేపిస్తున్నారు. అంటే పోలీసు రాజ్యము ఈ ప్రభుత్వాలు అంటే పోలీసులు అందరూ అట్లున్నారని కూడా కాదు, అలా చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ ప్రభుత్వము ఇట్లా ప్రశ్నించేటోళ్లను గొంతును తొక్కేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇంత జెన్యూన్ అంశము మీరు పెట్టండి, మీరు ఏదైనా పోల్ టైప్లో మీరు ఏమైనా పెట్టండి, ఎంతమంది స్పందిస్తారో, మీరు ఎన్ని గ్రూపులు యాక్టివ్ ఉన్నాయంటే అన్ని గ్రూపులకు తగ్గట్టు ఏంటంటే అందరికి భయపడేది ఎవరు ముంగడికి వస్తే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనేది మాత్రము ఇంతకుముందు ప్రభుత్వాలు చేసినట్టే వీళ్ళు కూడా గదే లైన్ తీసుకొని పోతున్నారు అనేది ఉన్నది. ప్రజా లేదు, మన్ను లేదు, ఉట్టి బద్మాష్ పాలన ఇదంతా అప్రజాస్వామిక. దొంగల పాలన కరెక్ట్ చెప్పాలంటే, డకాయిట్ల పాలన క్లియర్ చెప్పాలంటే ఏందా గింత అన్యాయం ఉంటుందా, గింత మోసం ఉంటుందా? అరే నీకు గిన్ని తప్పులు ఉన్నాయని చెప్పి తీసి ముంగడ పెడితే నీకు ఇంకెక్కడిది నువ్వు కనీసం వాక్ స్వాతంత్రం లేనట్టుగా చేస్తే ఎట్లా? మొన్న సర్పంచులు బిల్లులు వస్తలేవు రా నాయన అని చెప్పని మొన్న ఆడపోతే ఏదో అంగిలిప్పిర్రు, ఆడిపోయి ఇప్పటికే చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్పని ఎట్లా కొట్టిరు తెలుసా వాళ్ళను? పిడిగుద్దులు గిప్ప గుద్దిరు ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా. వీళ్ళు ప్రజాపాలన ఎక్కడ నాకు అర్థమవుతలేదు. ఎన్కౌంటర్లు అయితే లేవా? ప్రజాపాలన ఎన్కౌంటర్లు ఉంటాయా? శాంతియుతంగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ నిమిషం మనం ఇక్కడ మాట్లాడుతుంటే కూడా ఒకటి జరుగుతూనే ఉన్నది, ఆడ బార్డర్లో పొంటే ఆ టెన్షన్ జరుగుతూనే ఉన్నది కదా. పోలీసు వాళ్ళు లాఠీలతోటి ఆడవాళ్ళని కొడతలేరా? కొడుతున్నారు కదా. విద్యార్థులను కొడుతిరి, మీరు యువకులను కొడుతిరి, నా హక్కులు కావాలంటే రైతులను కొడుతిరి, నా భూమి నాకు కావాలంటే వాళ్ళని కొడుతిరి. మీది ప్రజాపాలన ఎట్లయితుంది? ఎవరైనా మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు పోయిన వాళ్ళు కూడా మీరు బెదిరిస్తున్నారు కదా. మీది ప్రజాపాలన ఎట్లయితే నాకు అర్థం కాదు. బక్వాస్ ఇదంతా. బ్రోకర్ గాన్లు ప్రజా సమస్యలకు ప్రజా పోరాటాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు రాజ్యాలకు వచ్చి అధికారంలోకి వస్తే గిట్లనే ఉంటుంది. చెత్త పాలన నడుస్తున్నది. వాళ్ళు చెప్పేది ప్రజాపాలన అంటే ప్రజలకు సర్వ హక్కులు ఉండాలి, మాట్లాడే హక్కులు ఉండాలి, ఏదైనా ఉంటే పరిష్కార మార్గం ఉండాలి. తీసుకుపోయి ఆడ పెడుతున్నారు, వారానికి 2 రోజులు తీసుకుపోయి ఆడ ఇయ్యంగానే సినారెడ్డి గారి దగ్గర ఇయ్యంగానే మళ్ళీ అటు పోయి పొట్లాల కాడికి వస్తున్నది. ఏ అంశాలు పరిష్కారం అవుతున్నాయి? ఎక్కడో అరకొర ఎక్కడ నాకు తెలియకుండా ఏమైనా అవుతున్నది. అమరుల కుటుంబాలకే ఆయితలేవు,
ఉద్యమకారులకే పరిష్కారం అవుతలేవు. వాళ్ళు మాట్లాడుతున్నారు, అరే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అటు ఇటు అని మాట్లాడుతున్నారు. ఇది ప్రజాపాలన అనేది ఉట్టి బోకస్ బక్వాస్. ఇది ఏం చెప్తున్నా గ్రూప్ 1 పైన మీ డిమాండ్ ఏంది? అంటే మళ్ళీ రద్దు చేసి మళ్ళీ పెట్టాలంటారా, కరెక్షన్ మళ్ళీ చేయాలంటారా, రిజల్ట్స్లో తప్పు జరిగిందా, అసలు ఈ ప్రాసెస్ అంతా తప్పంటారా? అసలు మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్స్, ఒక సిట్టింగ్ జడ్జితో ఎవరితోనైనా అట్లీస్ట్ తీసుకొచ్చి పెట్టి దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టి దీన్ని నిజంగా అన్ని విధాలలో మొత్తం 360 డిగ్రీస్లో మొత్తం కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏమేమి లోపోలు జరిగినాయి ఏంటిది, ఏదైతే ఈ ఆస్పిరెంట్స్ లోపల ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో మా బోర్డులో చెప్తున్నటువంటి అన్ని చాలా స్టడీ చేసి రీసెర్చ్ చేసి అన్ని తీసైతే ముంగడ పెడుతున్నామో అవన్నిటి మీద అట్లీస్ట్ ఒక వాళ్ళు ప్రాపర్గా స్టడీ చేసి లెట్ దెమ్ కమ్ టు ఏ కంక్లూజన్. కానీ రాని ఇవన్నీ గిన్ని తప్పుల తడకలు 100 ఉంటాయి. ఇప్పుడు నువ్వు నేను పక్కకు ఉన్నావు అనుకో, పక్క 10 మందికి వస్తాయి, 20 మందికి వస్తుంది కావచ్చు. 100 మందికి సేమ్ మార్కులు వస్తాయా? మధ్యలో యాబ్సెంట్ ఉంటే యాబ్సెంట్ ఉన్న పక్కకు పెట్టి ఆ వెనుక ముంగట్లో పక్కకున్న వాళ్ళకు గిట్లు వస్తాయా? 2 సెంటర్లకి కలిపి 74 మందికి ఎట్లా వస్తుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. నిజంగా న్యాయబద్ధంగా వాల్యుయేషన్ కూడా జరగాలి. ఇప్పుడు రీకౌంటింగ్ అంటే ఏదైనా ఇంటర్మీడియటో లేకుంటే ఆ 10th క్లాస్ పేపర్లు కాదు కదా. రీకౌంటింగ్లు చేస్తే మార్కులు ఎక్కువ తక్కువ అవుతాయి. ఎక్కడైనా రీవాల్యుయేషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కూడా బరాబర్ ఎట్లా చేస్తారబ్బా నాకు అర్థం కాదు. 90 రోజులలో గిన్ని పేపర్లు 21,000 యూపీఎస్సీకి 6 నెలల టైం పడుతుంది ఒకసారి చేసేందుకు. వీళ్ళకి ఇంత తొందరగా ఎట్లా? అసలు ఈవెన్ ఇప్పుడు యూనివర్సిటీలలో నీకు తెలుగు డిపార్ట్మెంట్లో తీసుకుందాం, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నీకు ప్రొఫెసర్స్ లేరాడా? నీకు 1000 పోస్టులు ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీ ఉన్నాయి. ఎవరు కరెక్షన్ చేసారు? కాకతీయ యూనివర్సిటీలో ఖాళీ ఉన్నాయి. ఎవరు వాళ్ళు కరెక్షన్ చేసింది? డిగ్రీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళ స్టాండర్డ్స్ పాపం వాళ్ళ స్టాండర్డ్స్ నేను క్వశ్చన్ చేసి కాదు. ఈ పరీక్షకు కరెక్షన్ చేసేటువంటి స్థాయిలో వాళ్ళ ఇంటెలెక్చువల్ ఇన్పుట్స్ ఉండాలి కదా వాళ్ళకు. లేవు అట్లా కరెక్షన్ చేస్తారు. ఇది అవునా కాదా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కదా. కమిషన్కి అవసరం ఏమనంటే మాది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏం కాన్స్టిట్యూషనల్ బాడీ నాకు అర్థం కాదు. కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి అడ్డమైన కథలు పడుతుంది. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఎంత నిజాయితీగా జరగాలి రిక్రూట్మెంట్స్ అంటే? ప్రతి దానికో క్వశ్చన్ మార్క్ వచ్చేటట్టుగా ఉంటాయా? మొత్తం అనెథికల్ ప్రాసెస్ వాళ్ళు చేసిండ్రు కాబట్టినే అదేదో చెప్పుకున్నందుకు ఎవరైనా మాట్లాడితే కూడా మమ్మల్ని ఎవడరా మీరు క్వశ్చన్ చేసేది, మాది కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే తప్పులు చేస్తావా? తప్పులు చేసి అడగరా? ఎవడు అడిగే అధికారం లేదా ప్రజలకు? ఎట్లా వచ్చినాయి నీ బాడీలని? జనం ఓట్లేసా కదా ఈ ప్రభుత్వాలు వచ్చినాయి. సో బరాబర్ దీని మీద ప్రాపర్గా రీవాల్యుయేషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసి దీని మీద ఇది నిలవదు నాకు తెలిసి. మొత్తం వీళ్ళందరూ కనుక అందరు కరెక్ట్ ఉండే నిజంగా కూడా ఒక కమిటీ కనుక పడి జరగాల్సిన అవసరం ఉంది. అది జరిగితే ఈ ఎగ్జామ్ నాకు తెలిసి అయితే ఈ ఎగ్జామ్ రద్దు అవుతుంది. మా ఉద్దేశం ఏంటంటే నిజమైనటువంటి వాళ్ళకు, నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళకు, నిజమైన మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు, నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళకు రావాలనేదే మా తాపత్రయం. సో అవి అన్నీ కరెక్ట్ అయితే మాకు ఇష్యూ లేదు కదా. ఇక్కడ ఏ కోర్టులు కూడా నువ్వు వచ్చింది నువ్వు తప్పని చెప్తలేరు. ఈ లాస్ట్ మినిట్లో వస్తే ఎట్లా అని చెప్పని మాట్లాడుతున్నారు అంతే కోర్టుల దగ్గర పోతే కూడా. సో అది కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే నేను అనుకుంటున్నా వీళ్ళు ఇంకా అట్లనే మోరుతొప్పుకోబోతున్నారు. కానీ దీనిది ఎక్కడో దగ్గర ఓటు రూపకంగా జనం తిరగబడతారు. ఎవరైతే అన్నీ వదిలేసి వాళ్ళ పుస్తకాలు అన్నీ పక్కకు పడేసి సందుగాల పడేసి బస్సులు పట్టుకొని ఇళ్ళకు పోయి కడుపుల తలకాయలు పెట్టి గత ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, ఈ ప్రభుత్వానికి వీళ్ళకు అంటే కాంగ్రెస్ కోట్ వేస్తే మనకేమైనా ఉపకారం జరుగుతుంది, ఉపయోగం ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ అంటే ఆయన కూడా వచ్చి పెద్ద ముచ్చట్లు చెప్తున్నాడు. అశోక్ నగర్కి వచ్చి కూర్చొని సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని కూడా కథలు చెప్పిండు బాగా. ఉస్మానియా ఛాయలు నీలోఫర్ బిస్కెట్లు తినుకుంటా మనకు బాగా చెప్పిండు. ఏదో చేస్తారని చెప్పని అనుకున్నాము అని పోయి కడుపుల తలకాయ పెట్టి ఓట్లు వేయించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గదే పని కనుక చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ పరువు పాతాళాలు మాకు పోయింది. కరెక్షన్ చేసుకోకపోతే మాత్రం వీళ్ళు ఎక్కువ రోజులు అధికారంలో ఉంటారంటే నేనైతే అనుకుంటలేను.